బచ్చు అమరా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఆ మహాతల్లి అనేక సంవత్సరాలుగా ఇక్కడ సాయిబాబా గుడితో మొదట అదే కదా ప్రారంభించారు. సాయిబాబా గుడితో ప్రారంభించారు. ఈ మండలంలో అనేక గుడులు చేశారు. ఈరోజు కొండబెట్టుకుంట దేవస్థానంలో ఒక రాజగోపురం కడుతున్నారు. కళ్యాణ మండపం, వేల మంది కళ్యాణ మండపంలో కూర్చున్నటువంటి విధంగా ఒక మండపం కడుతున్నారు. అదేవిధంగా అల్లూరులో చైల్డ్ ఆశ్రమంలో అక్కడ చేశారు. మన జూనియర్ కాలేజీలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. లోకేష్ బాబు గారి పిలుపు మేరకు 5 కోట్ల రూపాయలతో మన హై స్కూల్ విశ్వనాథరావుపేటలో ఉన్నటువంటి హై స్కూల్ని, బాలురు బాలికల హై స్కూల్కి 4 కోట్ల రూపాయలు ఆ బచ్చు అమరా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇస్తున్నారు. అదేవిధంగా 1 కోటి రూపాయలు బోగోలు ఎలిమెంటరీ స్కూల్కి, 1 కోటి రూపాయలు, ఎందుకంటే విద్యకి 5 కోట్లు, అదేవిధంగా వైద్యానికి బోగోల్లో సుందరంగా ఒక ఆసుపత్రి నిర్మాణానికి మరో 5 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు విద్యకి వైద్యానికి అందిస్తున్నటువంటి ఆ బచ్చు అమరా చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకించి కృష్ణ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ, వారి కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు మంత్రి గారు, ఐటీ విద్యాశాఖ మంత్రి ఇప్పటికే వారికి అభినందనలు తెలియజేశారు. వారు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వం తరఫున వారికి అభినందనలు తెలియజేశారు. ఈ మండలం ఎంతో పుణ్యం చేసుకొని వారు ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికి కూడా సేవలు అందించేదానికి 5 కోట్లు విద్యకి, 5 కోట్లు వైద్యానికి, ఇప్పటికే మనందరి ఆరాధ్య దైవం ప్రసన్న వెంకటేశ్వరుడికి ఎమ్మెల్యే గారి కోరిక మేరకు ఓ కళ్యాణ మండపం నిర్మాణం చేస్తున్నారు. గతంలో వారు రాజగోపురం నిర్మాణం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఇంకా త్వరలోనే మొదలుపెట్టి వారి మండలంలో దాదాపు అనేక కార్యక్రమాలు వారందరికీ కూడా ప్రభుత్వం తరపున కూడా, అదేవిధంగా బోగోలు మండల ప్రజల తరపున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటాం.